Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. మనసు మానవత్వం చిన్న కథను తెలుసుకుందాం. మనం మనుషులం. మనిషిగా పుట్టాక మనకు మంచి మనసు మానవత్వం ఉండాలి. ఇవి కొరబడితే వాని జీవితం వ్యర్థం. మనుషుల మధ్య మానవ సంబంధాలు సజీవంగా ఉంటే ఆ సమాజం బాగుంటుంది. నేటి సమాజంలో అవి పూర్తిగా కనుమరుగయ్యాయి. ఎక్కడ చూసినా స్వార్థం, దయాదాక్షిణ్యాలు లేవు, ఆదరణ లేదు. ఎదుటివాడు బాధపడుతూ ఉంటే ఆనందించే పరిస్థితులు వచ్చాయి. ఒకప్పుడు పెద్దవారంటే గౌరవం ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. వారంటే గౌరవం మాట ఎలా ఉన్నా వారి ఉనికినే సహించే స్థితి లేదు. నేటి కాలంలో ఆ పెద్దల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటి పరిస్థితులలో ఎక్కడ చూసినా ఒంటరి జీవితాలే. ఒకప్పుడు నందనవనంలో ఉన్న పరిస్థితులు నేడు ఎడారి జీవితాలుగా మారాయి. ఎడారి జీవితానికి ఏముంటుంది? ఎడారిలో ఆశ్రయం ఉండదు, తినటానికి తిండి ఉండదు, తాగటానికి నీరు ఉండదు. ఎటు చూసినా ఎడారే కనిపిస్తుంది. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఎవరు కనుచూపు మేర కనిపించరు. ఆ పరిస్థితిలో వారి స్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితులలో ఎందరో అభాగ్యులు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి వారు వారి పరిస్థితిని అర్థం చేసుకుని వారికి మానవతా దృక్పథంతో మీకు తోచిన సహాయం వారికి చేస్తే వారు మనలాగే సంతోషంగా జీవితం గడుపుతారు. పెద్దవారి నుంచి మనం ఎన్నో ఉపయోగకరమైన విషయాలు నేర్చుకోవచ్చు. వారి మాటలు వింటే మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. పెద్దవారి మాట పెరుగన్నం మూట అంటారు. పెరుగన్నం తింటే కడుపులో చల్లగా ఉంటుంది. అలాగే పెద్దలు చెప్పినట్లు విని నడుచుకుంటే గాబరా పడకుండా హాయిగా పనులు చేసుకోవచ్చు, విజయాన్ని పొందవచ్చు. అంతేగాని వారిని ముసలివారని, చేదస్తామని వారిని నిర్లక్ష్యం చేయకండి. వారు మీకు మార్గదర్శకులు. పెద్దవారు చూపిన మార్గంలో నడవండి. ప్రస్తుత పరిస్థితులు పిల్లల మాట పెద్దలు వింటున్నారు. పిల్లల ఆలోచన విధానం మారింది. పిల్లలకే అన్ని విషయాలు తెలుసు, పెద్దలకు ఏమీ తెలియదని. ఇది నేటి యువత ఆలోచన విధానం. ఎవరికి వారే పెద్దలు, అందరూ సర్వస్వతంత్రులు, ఎవరికి ఎవరు చెప్పే పరిస్థితులు లేవు. ఇలాంటి ఆలోచనలు వచ్చాకే పెద్దల ప్రాధాన్యం తగ్గిపోయింది. పెద్దవారంటే ఒక నిరుపయోగమైన వస్తువు అయిపోయింది. ఈ విధానం మారాలి. నేటి పిల్లలే రేపటి పెద్దలు. అప్పుడు మనకు ఆ వయసు వస్తుంది. మనం జీవితాన్ని సంతోషంగా గడపాలి అంటే మన తల్లిదండ్రులను, పెద్దవారిని గౌరవంగా చూడాలి. అప్పుడే మనకు కూడా ఆ గౌరవం దక్కుతుంది. పెద్దవారిని బాధించకూడదు. వారి జీవితంలో ఎన్నో మిట్టపల్లాలు చూసి ఈ వయసుకు వచ్చారు. వారి అనుభవం అంత లేదు ఇప్పుడు మన వయసు. అందువల్ల పెద్దలను నిరాదరించకూడదు. వారిని సంతోషంగా ఉండేలా చూద్దాం, ఆదరిద్దాం. మనకు ఏ కొద్దిపాటి మానవత్వం ఉన్నా వారిని సంతోషపెట్టగలుగుతాం. మనం మనుషులం. మనలో మంచితనం, మానవత్వం చచ్చిపోకూడదు. సాటి మనిషికి సహాయపడాలి. నీ నా అనే భేదం చూపకూడదు. మనం మనవాళ్ళు అనే భావం ప్రతి ఒక్కరిలో రావాలి. రేపటి రోజు మన పరిస్థితి ఏమిటో మనకు తెలియదు. ఎవరి జీవితం ఎలా వెళుతుందో ఎవరికీ తెలియదు. ఎవరు దేవుని వద్ద వరాన్ని పొంది రాలేదు. డబ్బు కానీ ఆస్తి కానీ మనలను రక్షించవు. కొంత సహాయకారిగా మాత్రమే ఉంటాయి. సాటి మనిషి సహాయం కూడా మనకు అవసరం. ఎంత బంగారపు పళ్ళెమైనా ఆసరా లేనిదే నిలబడదు. మనిషి మంచి మనసుతో, మానవత్వంతో సహాయపడాలి. ఎవరిని హేళన చేయకూడదు. చెట్టు నుంచి రాలిన పండుటాకును చూసి పచ్చాకు పక్కున నవ్విందట. అప్పుడు కింద పడ్డ పండుటాకు ఆ పచ్చాకుతో కంగారు పడకు, కొన్ని రోజుల తరువాత నీ పరిస్థితి ఇదే
అన్నదట ఆ పండుటాకు. అలా కాలక్రమంలో అందరి పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఎవ్వరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు. ఇది అందరూ గమనించుకోవాలి. ప్రతి ఒక్కరూ మంచి మనసు మానవత్వం కలిగి జీవించాలి. అందరికీ ఆదర్శంగా ఉండాలి. అప్పుడే మనం మంచి బాటలో భగవంతుణ్ణి చేరుకుంటాం. శుభం. Subscribe and share my channel Sudarsana.